దాన్ని రాసుకోండి. DBPAR అంతే. DBPAR డిబి పార్. ఇది ఒక్కడే అది వస్తాను ఎక్కువ సిలబస్ ఒకేసారి రైట్. డిబి పార్ అంటే ఏంటో మనం కొంచెం బేసిక్స్ కొన్ని తెలుసుకొని మనం మీతో కొంచెంసేపు ఇంట్రాక్ట్ చేద్దాం. ఓకేనా? సో మనం ఏదైనా ఒకటి ఒక లైఫ్లో ఒక ఏదైనా సాధించాలంటే మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ D స్టాండ్స్ ఫర్ డ్రీమ్ యువర్ సెల్ఫ్. డ్రీమ్ అంటే తెలుసు కదా, కలగనండి అని చెప్తున్నారు. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పిండు? కలగనండి వరకు పక్కేసుకొని పడినాడు అంతేగా అని చెప్పిండా? ఏం చెప్పిండు? సాకారం అయ్యేంత వరకు నిద్ర లేని రాత్రులు గడపడానికి సిద్ధంగా అండి అని చెప్పిండు. పక్కేసుకొని పండుకోవాలి కాదు, అవునా కాదు? సో ఏదైనా మనం కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ కావాలనుకున్నాం. శివలింగయ్య సార్ కాదండి, శివలింగయ్య సార్ కాదు. ఓకే, సో ఒక కలెక్టర్ కావాలనుకోండి. కలెక్టర్ వచ్చినప్పుడు ఎంత ప్రోటోకాల్ ఉంటే ఎంత అంగంగా ఉంటుంది మీకు తెలుసు కదా, అవునా కదా? సో మీరు కూడా మీ గ్రామం నుంచి కావచ్చు, మీ తండా నుంచి కావచ్చు, మీ విలేజ్ నుంచి కావచ్చు, ఒక కలెక్టర్ అయ్యి ఫస్ట్ టైము మీ యొక్క గ్రామంలోకి ఎంటర్ అయితే ఆ గ్రామంలో మీ గ్రామంలో మిగతా స్టూడెంట్స్ అందరూ ఇట్లా మొత్తం అదే మన గ్రామాన్ని కలెక్టర్ అని చెప్పి అందరు పూలు వర్షం కట్టుకుంటూ తీసుకుపోయి ఆ టెంపుల్ తీసుకుపోయి అభిషేకం చేయించి అందరు సన్మానం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఇప్పుడు కాదు, ఇది అయిపోయింది. ఏదైతే కావాలో దాన్ని కలెక్టర్ అంటే కలెక్టర్ ఏది తక్కువది కాదు. వాళ్ళు టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏదైనా ఒక మంచి గొప్ప స్థాయికి కలెక్టర్ అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది కదా. లేదా ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇటువంటి కదా బాగా డ్రీమ్ ఎక్కువ ఉండేది. లేదా ఒక మీరు అందరు అమ్మాయిలు కాబట్టి ఒక మంచి సక్సెస్ఫుల్ హీరోయిన్ అనుకోండి. అరే అబ్బాయి కమ్మా పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్ అయ్యి మీ ఊళ్ళోనే ఒక పెద్ద జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ చేయడానికి వస్తే అరే మన ఊరు అమ్మాయి అందరు వచ్చినానుకో అది ఎట్లుంటుంది ఒకసారి కళ్ళు మూసుకొని డ్రీమ్ చేసుకోండి. డ్రీమ్ యువర్ దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. అది మీరు ఏదైతే ప్రొఫెషన్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దిస్ ఈజ్ వాట్ D లెవెల్. D ఫర్ డ్రీమ్, రైట్? సో డ్రీమ్ చేయగానే అయిపోయింది. ఇంతకుముందు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పిండే అది మీకు తెలుసుగా ఆల్రెడీ. దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ నువ్వు ఏదైతే కావాలనుకున్నావో దాన్ని ఫస్ట్ మీరు నమ్మండి.